హైదరాబాద్లో రోగుల సంఖ్య పెరుగుతోంది. వాతావరణం మారడంతో వైరల్ ఫీవర్ బారిన పడుతున్నారు జనాలు. దీంతో రోగులు హాస్పిటల్కు క్యూ కడుతున్నారు. కాలనీలు, బస్తీల్లో మూసీ పక్కన నివాసం ఉంటున్న ప్రజలు ఎక్కువగా జ్వరాల బారిన పడుతున్నారు. బస్తీ దవాఖానాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రధాన హాస్పిటల్స్ రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఇక దోమలు పెరగడంతో డెంగూ, మలేరియా, టైఫాయిడ్ విస్తరిస్తోంది. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు. ఇక నగరంలో వైరల్ ఫీవర్స్ కు సంబంధించిన మరింత సమాచారం శ్రీశైలం అందిస్తారు. బస్తీల్లో అదేవిధంగా కాలనీల్లో ఈ మురుగు నీరు పక్కన లేకపోతే మురుగు కాలువల పక్కన ఉండేటువంటి ప్రజలను డెంగ్యూ బెడద ఎక్కువగా వేధిస్తుంది. దోమకాటుతోని ఈ వ్యాధి బారిన పడుతున్నారు ప్రజలు. ప్రస్తుతం మనం బంజారాహిల్స్లో యూపీహెచ్సి హాస్పిటల్లో ఉన్నాం. ఇక్కడ ఒకసారి చూస్తే ఈ హాస్పిటల్కి జ్వరాలతోని చాలామంది హాస్పిటల్కి వస్తున్నారు. ఇక్కడ వచ్చినటువంటి పేషెంట్స్కి టెస్టులు కూడా చేస్తున్నారు. శాంపిల్స్ సేకరించి వాటిని నిర్ధారిస్తున్నారు. ఆ తర్వాత డెంగ్యూ ఉందని తెలిస్తే దాని తగ్గట్టు ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నారు. గతంలో ఈ డెంగ్యూకి సంబంధించి నీళ్లు నిల్వ ఉన్న దగ్గర గంబూష చేపలను వదలడం ద్వారా దాని దోమ లార్వాలను అవి తినడంతో కొంచెం డెంగ్యూ బెడద తగ్గుతుండేది. దాంతోపాటు ఏదైతే ఇళ్లలో నీరు నిల్వ ఉంటుందో దాన్ని డ్రైడేగా పాటించడంతో కూడా ఆ దోమ లార్వాలు ఉండకుండా చేసేవాళ్ళు. ప్రస్తుతం అయితే కొద్ది రోజుల నుంచి ఈ ఇంటి దగ్గర సంబంధించినటువంటి ఇంటింటి తనిఖీ కానీ ఈ నీటి నిల్వ లేకుండా చూడడం కానీ ఇట్లాంటివి లేకపోవడంతో కొంచెం ఇబ్బందులు అయితే తలెత్తున్నాయి. దాంతో సంఖ్య క్రమంగా పెరుగుతుంది. గత 3-4 రోజుల్లోనే 27 కేసులు హైదరాబాద్ పరిధిలో డెంగ్యూ కేసులు నమోదయ్యాయంటే దాని తీవ్రత ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. అయితే ఒకే రోజులో అంటే 3-4 రోజుల వ్యవధిలోనే ఈ సంఖ్య నమోదు కావడంతో ప్రజల్లో అయితే ఒక ఆందోళన ఉంది. అయితే చెరువుల్లో ఉన్నటువంటి నాలాల్లో ఉన్నటువంటి గుర్రపు డెక్క తీయకపోవడం, అదేవిధంగా మూసీ పరివాహక ప్రాంతాల్లో దోమల బెడద ఏడాది అంతా కూడా ఉండడంతో ఇబ్బందులు తలెత్తున్నాయి. ఇక్కడ ఒక పాప ఉన్నారు. ఆ పాప కూడా జ్వరంతో బాధపడుతున్నారు. ఎప్పటి నుంచి వచ్చిందమ్మా జ్వరం? 3 days నుంచి ఉంది ఫీవర్. నైట్లో అయితే ఫుల్ అవుతుంది, ఏడుస్తుంది, భయపడుతుంది. కొంచెం అసలు ఏం తింటలేదు. అసలు 3 years ఉంది. ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చినాము. అంటే దగ్గర చూపించాం కానీ తగ్గలేదు, అందుకే ఇక్కడ వచ్చాము. ఏం లేదు, ఇక ఇప్పుడు ఫస్ట్ టైం చూపించాలి. అది ఏమైనా ఫీవర్ ఎందుకు వస్తుందో తెలియదు. ఇంకా ఏమో తెలీదు. అవును, ఫుల్ ఉన్నాయి దోమలు. ఇక్కడ బంజారాహిల్స్ 14 రోడ్ నెంబర్ నందిని నగర్ ఫుల్ దోమలు, స్మెల్, వాటర్ అంతా ఏమన్నా ఆగుతాయి. నీట్గా ఉండదు, నీట్గా అస్సలు ఉండదు. ఎప్పుడన్నా ఒకసారి కొడతారు, అస్సలు ఎప్పుడు కొట్టారు, రెగ్యులర్గా అస్సలు కొట్టారు. ఆ దోమలు ఫుల్ వస్తాయి, ఈగలు, దోమలు, బొద్దింకలు అయితే ఫుల్ ఉన్నాయి. సాయంత్రం నైట్లో అయితే కుడుతున్నాయి ఫుల్. ఇంకా అలర్ట్ అంతే, ఏం చేస్తాం, ఇక అలర్ట్ పెట్టుకుంటాం. ఇది మొన్న నుంచే వచ్చింది బాగా. ఏమో మరి, మేము కొత్తగా వచ్చాము, అక్కడ అంత తెలీదు. మా పాపకైతే ఫుల్ ఫీవర్ ఉంది. చూసినాం కదా, అంటే కాలనీల్లో ఉండేటువంటి సమస్య ఇదే. నీళ్లు నిలిచినప్పటికీ కూడా అవి వెళ్ళిపోయే మార్గం లేకపోవడము, వాటిలో దోమలు డెవలప్ అవడం కారణంగా ఆ లార్వాలు పెరిగిపోయి దోమల కారణంగా వాళ్ళు దోమకాటుకు గురై చాలామంది ఈ వైరల్ ఫీవర్ బారిన పడుతున్నారు. దాంతో డెంగ్యూ కూడా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఒకసారి డాక్టర్తో కూడా మాట్లాడదాం. అసలు దీనికి రీజన్స్ ఏంటి, ఏం చేస్తే బాగుంటుంది, దాని దోమ కారణంగా వచ్చేటువంటి డెంగ్యూ బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఒకసారి డాక్టర్తో కూడా మాట్లాడదాం. ప్రజెంట్ బంజారాహిల్స్ యూపీహెచ్సిలో మనం డాక్టర్తో ఉన్నాం. డాక్టర్ కాశిఫ్ ఉన్నారు. ఆయన అడుగుదాం ఎట్లాంటి రీజన్స్ పేషెంట్స్ చెప్తున్నారు, మీకు వాళ్ళు మీ అబ్జర్వేషన్ ఏంటి, పేషెంట్స్ ఏమేమి చెప్తున్నారు? ఇక్కడ డైలీ మాకు 50 నుంచి డైలీ మాకు పేషెంట్స్ వస్తున్నారు. చాలాసార్లు మనకు ఫీవర్, సార్ ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, గొంతు నొప్పి అని చాలా మటుకు పేషెంట్స్ వస్తున్నారు. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ వాతావరణం మార్పులు చేయడం వల్ల, ఒకసారి ఎండ, ఒకసారి వర్షం వల్ల ఈ పేషెంట్స్ అనేటోళ్ళు చాలా చల్లటి నీళ్ళు తాగుతున్నారు. దానివల్ల ఏమవుతుంది, చల్లటి నీళ్ళు, ఈ కంప, స్ప్రైట్స్ ఇలాంటి బెవరేజెస్ తాగినడం వల్ల వాళ్ళకి గొంతు నొప్పి వస్తుంది ఒకటి. రెండోది, ఆ చలి, ఒళ్ళు నొప్పులు ఎక్కువ వస్తున్నాయి. సో ఇవి నార్మల్ వైరల్ ఇన్ఫెక్షన్స్.
వాతావరణ మార్పులలో వస్తుంటుంది. అండ్ ఇది సీజనల్ కాబట్టి మనం ఇప్పుడు డెంగ్యూ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. డెంగ్యూ ఫీవర్ స్టార్ట్ అవ్వడానికి కరెక్ట్ సీజన్ ఇది. సో మనం స్టోర్డ్ వాటర్ని పెట్టకుండా, ఆర్టిఫిషియల్లీ వాటర్ స్టోర్ చేయకుండా మనం ప్రివెన్షన్ చేయొచ్చు. ఒకటి. రెండోది, చాలా మటుకు పేషెంట్స్ నా దగ్గర వచ్చేటోళ్ళు చిన్నపిల్లలు ఉంటున్నారు. 5 years నుంచి 15 years వాళ్ళు ఉంటున్నారు. మళ్ళీ మధ్య మిడిల్ ఏజ్ వాళ్ళు ఉంటారు. అందరూ ఫీవర్, హెడేక్, ఒళ్ళు నొప్పులు, సార్ చాలా బాడీ పెయిన్స్ అవుతున్నాయని ఇదే రకమైన సిమ్టమ్స్తోనే వస్తున్నారు. సో వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను, మీరు కొంచెం హైడ్రేషన్ తీసుకోండి. ఒకవేళ జ్వరం 2 days to 3 daysకి తగ్గకపోతే మీరు వచ్చి మా దగ్గర టెస్టులు చెప్పండి. మా దగ్గర అన్ని రకమైన టెస్టులు అవుతున్నాయి. ఎటువంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు మంచిగా హైడ్రేషన్ చేయండి, పర్సనల్ ప్రొటెక్షన్ చేయండి, చాలు. మేము ప్రతి దానికి మేము రెడీ ఉన్నాం. ఒకవేళ మీ సిమ్టమ్స్ అనేవి తగ్గకపోతే మా గవర్నమెంట్ తరపు నుంచి అన్ని టెస్టులు ఫ్రీగా అవుతున్నాయి. రండి, చూపించుకోండి, దానికి తగ్గట్టు మేము మందులు ఇస్తాం. ఇది చూసారు కదండి డాక్టర్ చెప్పే విషయం. అయితే మందుల కొరత కానీ ఇతర ఇబ్బందులు అంటే వైద్యపరంగా ఇబ్బందులు లేనప్పటికీ ఇంట్లో ఉన్నటువంటి నీటి నిల్వ లేకుండా చూడటం, ఇట్లాంటి అంశాలని కొంచెం అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. కెమెరామెన్ సాయితో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.